ఈరోజు ఎక్కడెక్కడనో భవిష్యత్తు అనేది అంధకారంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనిపైన ఖచ్చితంగా మనం సమాజం పైన ప్రతి ఒక్కరు బాధ్యత, భారతదేశ పౌరులపైన, తెలంగాణ పౌరులపైన బాధ్యత తీసుకొని మనం కూడా మనవంతు కృషి చేసినట్టయితేనే రేపు పాడి రైతు బాగుపడతాడు, వ్యవసాయదారుడు బాగుపడతాడు. మరి అదేవిధంగా మరి ఈ యొక్క పాల కొరతకు కానీ, ఈ యూరియాల కొరతలకు కానీ, పాడి పరిశ్రమ ఎక్కడైతే బలంగా ఉంటుందో యూరియా లేకున్నా కూడా ఆ పంటలు, ఆ యొక్క సారవంతమైన భూములతోటి పంటలు బాగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వాటి వల్ల కూడా మంచి మనము ఆర్గానిక్ పదార్థాలు తినేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆవు పాల దానికే ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు, బర్రె పాల దానికే ముందుకు వస్తున్నారు. అరే బర్రెపాలు నీకేం పాలల్లో పౌడర్ కలిపి తెల్లగా చేసి బర్రెపాలని చెప్తేనేమో తాగేస్తున్నారు. అదేవిధంగా మనకు కరెక్ట్ నిజమైన రైతు దగ్గర ఆవు పాలను కొనాలంటే భయపడుతున్నారు, టేస్ట్ లేవంటారు. కెమికల్ పదార్థాలకు ప్రజలు అలవాటు పడ్డారు. దీన్ని ఖచ్చితంగా మనము దీని మీద అవగాహన తీసుకురావాలి. ప్రతి ఒక్కరు వీడియోలు ఇవన్నీ చేస్తుంది. ఇలాంటి వీడియోలకు మనం ఎంకరేజ్మెంట్ చేయాలి, సపోర్టింగ్ చేయాలి. అప్పుడు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రాబోయే కాలాలకు నిజమైనటువంటి వ్యక్తులను మనం ఎప్పుడైతే ప్రోత్సహిస్తామో ఖచ్చితంగా అప్పుడు సమాజం బాగుపడుతుంది. సమాజంలో విలువల్ని కాపాడిన వారం అవుతాము. దీన్ని గుర్తించాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇంకా ఏమైనా కామెంట్ చేసే కూడా కామెంట్ చేసుకోవచ్చు.